నోవాహు దేవుని యొక్క హెచ్చరికను అర్థం చేసుకున్నాడు, స్వీకరించాడు, గ్రహించాడు. ఎంత కష్టమైనా సరే ఓడను సిద్ధం చేసుకున్నాడు, తాను క్షేమాన్ని పొందుకున్నాడు. ఇక్కడ పౌలు గారు కూడా వారికి తెలియజేస్తున్నారు, బాబు మనం వెళ్ళేటటువంటి మార్గం మంచిది కదని నాకు తోస్తూ ఉన్నది, నేను ఆత్మచేత నడిపించబడుతున్నాను. పౌలు గారు దేవుని ఆత్మచేత నడిపించబడేటటువంటి వ్యక్తి అయిన ఇది మంచిది కాదని నాకు తోస్తూ ఉన్నది, ఈ ప్రయాణం మంచిది కాదు అని నాకు అనిపిస్తూ ఉన్నది, ఇది నీకు క్షేమం కాదు అని అనిపిస్తూ ఉన్నది, ఆగిపోదాం. సోదరి, ఎప్పుడైనా దేవుని మాటకు నువ్వు లోబడ్డావా? ఇదిగో ఇది మంచిది కాదు, నీకు నువ్వు ఈ రకంగా ఈ వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నావు, నీకు మంచిది కాదు. పలానా వ్యక్తితో నువ్వు సంబంధాన్ని పెంచుకుంటున్నావు, అది మంచిది కాదు. నీ ఆఫీసులో పలానా వ్యక్తితో నువ్వు కొంచెం క్లోజ్గా మూవ్ అవుతున్నావు, ఇది మంచిది కాదు, ఇది నీకు క్షేమం కాదు. కొంచెం ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతున్నావు, ఎక్కువగా చాటింగ్లు చేస్తున్నావు, ఇది నీకు మంచిది కాదు, ఇది నీకు క్షేమం కాదు అని దేవుడు నేను హెచ్చరిక చేసినప్పుడు నువ్వు ఆరంభంలోనే, నువ్వు స్టార్టింగ్లోనే, నువ్వు ప్రారంభంలోనే హెచ్చరికను విన్నట్లయితే నువ్వు క్షేమాన్ని పొందుకుంటావు.